కన్నప్ప ఈ సినిమాని మళ్ళీ తీస్తున్నా అని మంచు విష్ణు అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు, కొంతమంది డౌట్ పడ్డారు కూడా. అయినా మంచు విష్ణుకి ఇప్పుడు ఇది అవసరమా, మామూలు సినిమాలే పెద్దగా హిట్ అవ్వట్లేదు, ఇలాంటి ఒక హిస్టారికల్ మూవీ తీయడం అవసరమా అన్న కామెంట్లు కూడా ఆయన అనౌన్స్ చేసినప్పుడు వచ్చాయి. కాకపోతే తనే ప్రొడ్యూస్ చేస్తూ బిగ్గెస్ట్ బడ్జెట్తో ఈ సినిమా తీస్తున్నా అని అనౌన్స్ చేశాడు. బట్ ఆ టైంలో సినిమా స్టార్ట్ అవ్వగానే హీరోయిన్ వెళ్ళిపోవడంతో అపశకునం అని చాలామంది అన్నారు. కానీ విష్ణు ఆగలేదు, దేనికైనా రెడీ అని దూసుకుపోయాడు. ఆ క్రమంలో ఒక బాలీవుడ్ డైరెక్టర్ని పెట్టుకొని భక్త కన్నప్ప అనే సినిమాని న్యూజిలాండ్లో షూట్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఈ సినిమాకి పెద్దగా పట్టించుకోలేదు. ఆబ్వియస్‌గా మంచు ఫ్యామిలీ సినిమాలంటే ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు, ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. అది విష్ణుకు తెలుసు కాబట్టి బిజినెస్ యాంగిల్‌లో ఆలోచించాడు. ఇండియాలో ఉన్నటువంటి టాప్ స్టార్స్ అందరిని ఇందులో తీసుకున్నాడు. మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, తమిళ్ నుంచి శరత్ కుమార్, అలాగే వీళ్ళందరిని మించిన తోప్ స్టార్‌లైనటువంటి ప్రభాస్‌ని కూడా తీసుకున్నాడు. ఫస్ట్ ప్రభాస్ ఈ సినిమాలో నటించడేమో, యాక్ట్ చేయడేమో అని చాలామంది అనుకున్నారు. బట్ ప్రభాస్ మోహన్ బాబు వల్ల, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ వల్ల ఒప్పుకున్నాడు. వీళ్ళతో పాటు అక్షయ్ కుమార్, బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్‌ని పట్టుకొచ్చాడు. నిజంగా ఒక్కొక్క స్టార్ యాడ్ అవుతున్నప్పుడు మంచు విష్ణు ఏదో మ్యాజిక్ చేస్తున్నాడని చాలామంది అనుకున్నారు. ఆ మ్యాజిక్ జరిగిందా లేదా అనేది చూస్తే పక్కన పెడితే గనక ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. నిజానికి ఈ టీజర్ లాస్ట్ మంతే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ చేశారు. అక్కడి వరకే చూపించారు. ఇక్కడ ఇండియన్ ఆడియన్స్‌కి తర్వాత చూపిస్తామన్నారు. ఈరోజు రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే ఎలా ఉందంటే, మంచు విష్ణు బాహుబలిని చూసి వాతలు పెట్టుకున్నాడా? మగధీర లాంటి సినిమా అప్పట్లో చేయాలనుకుని చేయలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ ఫీట్ క్రియేట్ చేసుకున్నాడా? అసలు భక్త కన్నప్ప కథ వీళ్ళకి స్పష్టంగా తెలుసా? కన్నప్ప అనే కథ ఆల్రెడీ వచ్చి సూపర్ హిట్ అయింది కదా! ఆ కథ చాలామందికి తెలిసిందే కదా! పైగా అదేమీ కల్పితం కాదు, ఫిక్షన్ కాదు. ఒక ఒక హిస్టారికల్ మూవీని తీస్తున్నప్పుడు ఆ హిస్టారికల్ నేపథ్యానికి ఎంత దగ్గరగా ఉంటే అంత న్యాచురల్‌గా ఉంటదన్న విషయం వీళ్ళకి తెలుసా? ఇలాంటి డౌట్స్ వస్తే తప్పేం లేదు. ఎందుకంటే టీజర్ చూస్తే అలాగా ఉంది. ఎత్తుకోవడం ఒక గ్రాండియర్ రేంజ్‌లో ఎత్తుకొని సినిమా టీజర్ స్టార్ట్ అవ్వడమే ఒక అద్భుతాన్ని చూడబోతున్నారనే ఒక ఫీల్‌లో క్రియేట్ చేస్తూ, ఒక న్యూజిలాండ్‌లో షూట్ చేసినప్పుడు ఆ అడవులకి భౌగోళిక పరిస్థితులు చూసుకున్నప్పుడు న్యూజిలాండ్ ఫారెస్ట్‌కి, ఇండియన్ ఫారెస్ట్‌కి చాలా తేడా ఉంటుంది. పైగా ఇక్కడ ఆహ్, ఆ కాలం తిన్నడు కథలో హీరో ఎవరైతే ఉన్నాడో తిన్నడు శివుడికి భక్తుడవ్వడము, శివుడి కోసం తన కళ్ళు అర్పించడము, చేత ఆ కళ్ళు అర్పించాడు కాబట్టి అతను కన్నప్పగా మారతాడు. కన్నులు తీసి శివలింగానికి అతికిస్తాడు అతను ఒకానొక దశలో. అందువల్ల అతను తిన్నడు కాస్త కన్నప్పగా మారతాడు, భక్త కన్నప్ప. ఇలాంటి కథ చెప్తున్నప్పుడు ఆ సెటప్ ఎంత న్యాచురల్‌గాను, ఎంత సహజమైన లొకేషన్స్‌లోనూ ఉంటేనే బావుంటుందిది. దానికి దూరంగా న్యూజిలాండ్‌లో షూట్ చేయడం వల్ల ఆ ఫారెస్ట్ అంతా ఆర్టిఫిషియల్‌గా కనిపించడము, ఆ గ్రీనరీ, ఆ గ్రాసు ఇండియాలో పెద్దగా కనిపించదు. ఇది చాలా ఎవరినడిగినా చెప్తారు. ఆ రేంజ్ అందువల్ల ఇది ఆ టీజర్ చూడగానే ఒక ఆర్టిఫిషియల్, నిజంగా వీళ్ళు వీఎఫ్ఎక్స్‌లో చేశారనే డౌట్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒరిజినల్ లొకేషన్‌లో షూట్ చేసినా వీఎఫ్ఎక్స్ లాగా అనిపిస్తుందంటే ఖచ్చితంగా అది స్టార్టింగ్‌లోనే ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఇక దీనికి తోడు కాలకేయులు, బాహుబలిలో కాలకేయుల సెటప్ ఏదైతే ఉందో ఆ సెటప్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా దింపాడు. ఒక భాష ఒకటే కనిపించట్లేదు, సాధారణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గెటప్, ఆహార్యం, కలరు ఇవన్నీ చూసుకుంటే కాలకేయుల్ని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఒక ఫైట్ పెట్టాడు. ఒక బోయవాడైనటువంటి తిన్నడు ఆహార వేట కోసం, రోజువారీ ఆహారం కోసం వేటాడుతూ ఒకానొక రోజు అడవిలో శివలింగాన్ని చూసి ఆ శివలింగంకి తను వేటాడిన మాంసాహారాన్ని పెట్టడం, దాన్ని కొంతమంది వ్యతిరేకించడం, ఆ తర్వాత అతను శివుడిని నిత్యం ఆరాధించడం అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకు ఒరిజినల్‌గా తెలిసిన కథ. దీన్ని నువ్వు ఫిక్షన్ తీసుకోవడం అనేది, ఇలాంటి కథల్ని ఎంత ఫిక్షన్ చేస్తే అంత లాస్ అవుతాం. ఎందుకంటే వాస్తవ కథలు చాలామంది తెలుసు. తెలిసిన కథని చెప్తున్నప్పుడు ఫిక్షన్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్‌గా ఉంటుంది. ఒకవేళ ఫిక్షన్ జోడించినప్పటికి కూడా అది సొంతంగా ఉండాలి. ఆల్రెడీ చూసినట్టుగాను లేదా 'బాహుబలిని' చూసినట్టుగాను, మనకి 'మగధీర' సినిమాలో ఒక్కడే 100 మందిని చంపేస్తాడు రామ్ చరణ్. మరి 100 మంది అంటే బాగుంటుంది అనుకున్నాడేమో, ఈయన ఒక్కడు 50 మందిని చంపేసినట్టుగా ఈ టీజర్‌లో మనకు కనిపిస్తోంది. అంటే ఇమేజ్ పరంగా చూసుకుంటే ఒక్కడే 50 మంది కాలకేయులు లాంటి విలన్స్ చంపేశాడని ఒక ఎలివేషను, హీరోయిక్ ఎలివేషను, హీరోయిజం ఎలివేట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ ఈ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక బిజినెస్ కూడా కావాలి కాబట్టి ఒక షాట్‌లో ప్రభాస్, ఒక షాట్‌లో అక్షయ్ కుమార్‌ని తీసుకున్నారు. ఇది బిజినెస్ యాంగిల్ అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ప్రభాస్ క్యారెక్టర్ పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు అన్న విషయం కూడా మనకు అర్థమవుతోంది. ఇక శివుడుగా నిజానికి ఈ సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడని రూమర్స్ వచ్చాయి గానీ, అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రీసెంట్‌గా వచ్చినటువంటి 'ఓ మై గాడ్ 2' అనే సినిమాలో శివుడిగా నటించాడు. అది అక్కడ బాలీవుడ్‌లో మంచి హిట్ అయింది. అంచేత అక్కడ రిపీట్ అవుతుందని మళ్ళీ ఆయన శివుడిగా తీసుకున్నాడు. మరి ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. ఒక షాట్‌లో మోహన్ బాబు, ఒక షాట్‌లో శరత్ కుమార్, ఒక షాట్‌లో అలా. కానీ చూసుకుంటే ఇది కంప్లీట్‌గా భక్త కన్నప్ప అనే కథ, మనకు తెలిసినటువంటి కథ ఇది కాదు. ఇది కాదేమో, ఇంకేదో తీస్తున్నాడేమో మంచు విష్ణు, దానికి కన్నప్ప అనే పేరు పెట్టాడేమో అనే డౌట్స్ టీజర్‌తోనే క్రియేట్ అవ్వడం అనేది ఓ రకంగా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. దాన్ని దాటి ట్రైలర్ లేదా సినిమా ఇంకేదైనా మ్యాజిక్ చేసి మెస్మరైజ్ చేస్తే గనక ఖచ్చితంగా విష్ణు అనుకున్నది సాధించొచ్చేమో, కానీ టీజర్ చూడగానే దీని మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే రావడం కొంచెం కష్టం అనేది ఆడియన్స్‌లో కూడా చాలామంది భావిస్తున్నారు. మీరెవరైనా చూసినప్పటికి కూడా అది చూస్తే 'బాహుబలిని' రెప్లికా చేశాడు, లేదా అలాంటి ఒక గ్రాండియర్ సినిమా, విజువల్ గ్రాండియర్‌ని తీయాలనుకున్నప్పుడు ఒక ఫిక్షన్ స్టోరీ ఎంచుకుంటే పాయే. హ్యాపీగా ఒక ఫిక్షన్ స్టోరీ మనకి ఇష్టం వచ్చినట్టుగా అల్లేసుకోవచ్చు. కథలు, కథనాలు రకరకాలుగా కాలకేయులు కాదు, ఇంకా వాళ్ళ తాతలు ఎవరైనా పట్టుకొచ్చి తీసుకొచ్చినా నో ప్రాబ్లమ్. బట్ ఒక
తిన్నడి కథ ఇది. చాలా ఒక సాధారణమైనటువంటి ఒక బోయేవాడి కథ. ఆ కథ చెప్తున్నప్పుడు దాని సహజత్వానికి దగ్గరగా ఉండాలి. న్యాచురాలిటీకి, నేచర్‌కి 2 సింక్ అవ్వాలి. ఆ 2 మిస్ అవ్వడం అనేది టీజర్‌లో మనకు కనిపిస్తా ఉంది. మరి ఏమైనా సినిమాలో ఏమైనా మ్యాజిక్ చేస్తాడా? డైరెక్షన్ పరంగా గాని, ఇంకేం రకరకాలుగా మ్యాజిక్ చేస్తాడా విష్ణు? విష్ణు గెటప్ అయితే బావుంది. విష్ణు ఆహార్యం బావుంది. మిగతా వాళ్ళ గెటప్స్ కూడా బావున్నాయి. విష్ణు నిజానికి ఒక 100% ఎఫర్ట్ పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది. బట్ అది టీజర్‌లో కొంత ఆర్టిఫిషియల్‌గానే ఉంది మోరల్‌గా. చూద్దాం మరి సినిమా ఎలా ఉంటుంది ట్రైలరు తర్వాత లేదా సినిమా ఇవన్నీ ఇంకా ఉన్నాయి కాబట్టి, ఆ తర్వాత నిజంగా ఈ బోయవాడి కథ నేను ఇంకేమైనా కొత్త యాంగిల్‌లో చెప్పబోతున్నాడా? టీజర్ చూసి ఇమ్మీడియేట్‌గా ఒక నిర్ణయానికి రావడం సరికాదు గానీ, ఈ చెప్పినట్టుగా ఇది ఒక సాధారణమైనటువంటి బోయవాడి కథని అంత విజువల్ గ్రాండియర్‌తో చెప్పడం అనేది కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది. ఆ ఎక్స్‌ట్రీమ్ అనేది ఒక్కోసారి మైనస్ కూడా అవుతుంది. ఈ టీజర్ చూస్తే అలాగే అనిపిస్తోంది. సో, ఇది దాటి సినిమాతో ఒక అద్భుతమైన విజయాన్ని 'మంచు విష్ణు' సాధిస్తాడని అనుకుందాం. సాధించాలని కూడా కోరుకుందాం.